Namaskaram. First of all, condolences to Sushant Singh's family. And 2020 అనే సంవత్సరం మనకు చాలా నేర్పిస్తుంది. నేను ఒక జ్ఞాని కాదు, నేను ఒక హీలర్ని కాదు, బట్ బికాజ్ ఐవ్ బీన్ త్రూ ద ఫేజ్ where people will reject, people will deceive, nepotism will exist, difficulties will exist, are the facts. You can't avoid it. You can't avoid, but if you want to give up your life, guys, go give up on the border. Once, there are two things you need to think about. ఎప్పుడైనా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు నాకు కూడా వచ్చింది. ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ గో త్రూ దట్ ఫేజ్. ఐ థింక్ 3 days బ్యాక్ ఓన్లీ నేను మా ఫ్రెండ్స్కి చెప్తున్నాను, ఐ డోంట్ ఫీల్ లైక్ లివింగ్ బికాజ్ ఐఎమ్ అనేబుల్ టు బేర్ punishment for something which I have not done. So why am I living till date? How did I get out of depression? Because there was a time I was ill, sick, doctors gave up, doctor కూడా gave up చేశారు. ఆ టైంలో ఒక డైరెక్టర్ నాకు నువ్వు చచ్చిపోతే మాకు 1 day న్యూస్ ఉంటావు అని చెప్పాడు. దట్ షాక్డ్ మీ అండ్ దట్ హర్ట్ మీ సో మచ్. నేను ఆ డైరెక్టర్ని మళ్ళీ చూడలేదు. దట్ ఐ స్టార్టెడ్ థింకింగ్, రియలీ ఈజ్ మై లైఫ్ సో యూజ్లెస్. నెపోటిజం గురించి మాట్లాడడం, కరణ్ జోహర్ గురించి మాట్లాడడం, కంగనా రనౌత్ గురించి మాట్లాడడం, కోపం రావడం, సాడ్నెస్ రావడం, అవన్నీ దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. ఐ మీన్ దీస్ ఆర్ ఎమోషన్స్ విచ్ విల్ కమ్ అవుట్. ఆ ఎమోషన్స్ మీకు ఉంటాయి. లైఫ్ ఫేర్ కాదు, లైఫ్ డిఫికల్ట్. మనం ఒకటి ప్లాన్ చేస్తాం, ఇంకోటి అవుతుంది. బట్ వీ నీడ్ టు ఫైండ్ అ పర్పస్. హౌ డిడ్ ఐ లివ్? బికాజ్ నేను మా అమ్మని చూశాను. నేను సైనికుల మీద ఎప్పుడు మాట్లాడుతుంటాను. నేను బార్డర్ మీద సైనికుల్ని చూస్తాను. their only purpose, you don't know when the death is coming. So don't be so selfish in life that you don't feel yourself valuable. Agar in case if somebody is telling you, you're not valuable and somebody is ignoring you, become bigger than them. This industry is not a NGO. This industry is not a social organization. It's not an NGO. People are looking for monetary benefits here. They are only supposed to make you feel good. Nobody gives you a guarantee. They are good people. They will only make you feel good. Do what is convenient for them. Do what is benefited for them. మీరు ఎప్పుడు ఇది చూడండి, మనం ఏమైనా చేయాలి అంటే మనం బెనిఫిట్ చూస్తాం, అక్కడ నుంచి ఏమొస్తుందో అని. ఆడు మంచోడా చెడ్డోడా మీరు వదిలేయండి, నాకు ఆ బెనిఫిట్ వస్తుందా రాదా అనేది. ఈ మైండ్ సెట్లో డిఫరెన్స్ రావాలి. ఇంకా డిప్రెషన్, ఇంకా మెంటల్ ఇల్నెస్. నా గురించి నేను చెప్తున్నాను. నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు, నేను రియలీ లో ఉన్నప్పుడు, ఐ రియలీ విష్ ద డైరెక్టర్ రియలీ హెల్ప్ మీ. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద డిప్రెషన్ నేను మల్టిపుల్ టైమ్స్ అబ్యూజ్ అయ్యాను. సిస్టమిక్ అబ్యూస్, ఎమోషనల్ అబ్యూస్. పీపుల్ విల్ బీ దేర్, దే విల్ లుక్ గుడ్, దే విల్ బీ గుడ్. కానీ మీకు మాట ఇస్తారు, వీ విల్ ఆల్వేస్ బీ దేర్. ఇప్పుడు మాట్లాడుతున్నారు అందరూ, వై కుడెంట్ ఐ బీ దేర్ ఫర్ సుశాంత్ అనేది. వాళ్ళు రారు. ద ఫ్యాక్ట్ ఇస్ లైఫ్ ఇస్ నాట్ ఫేర్. ద ఫ్యాక్ట్ ఇస్ if I say everything is going to be okay, though everything will be designed in the most beautiful part in your life, no. But me astitvam, your affirmations should not be decided by people's opinion. అది తెలుగులో ఎలా చెప్పాలో నాకు తెలీదు. your self talk should not be what people talk to you. మొన్న కూడా ఒక అమ్మాయి నా గురించి ఏదేదో రాసేసింది. చాలామంది చాలా రకంగా రాసేశారు. నేను దాన్ని ఎలా చూశాను, ఆ అమ్మాయికి ఎంత సెల్ఫ్ హేట్రెడ్ అయిపోయిందంటే, ఒక చిన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకుండా ఉండుంటే అది ఒక పొలిటికల్ రక్కస్ అయిపోయింది. ఒక చిన్న ప్రాబ్లమ్ని అక్కడే సాల్వ్ చేసి ఉండుంటే అంత పెద్ద పొలిటికల్ రక్కస్ అయ్యేది కాదు. కానీ మనం ఇగ్నోర్ చేసాము. ఎనీ ప్రాబ్లమ్, సాడ్నెస్ని ఇగ్నోర్ చేస్తే, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయకపోతే అది ఉండి 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 ఇలా నెగటివిటీలా వచ్చేస్తుంది. అండ్ దట్ విల్ ఆల్వేస్ హార్మ్ ది ఎన్వైరన్మెంట్. ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ వల్ల
అందరు బాధపడుతున్నాం, కానీ అతను ఉన్నప్పుడు ఎవరు చూసుకున్నారు? అతను అట్లీస్ట్ వాళ్ళ నాన్న గురించి ఆలోచించాడా? అట్లీస్ట్ అతను గివప్ చేసుకోవాలి అంటే ఒక సైనికుడు గురించి ఆలోచించారా? ప్లీజ్ థింక్ ఆఫ్ యువర్ మదర్, ప్లీజ్ థింక్ ఆఫ్ ద పీపుల్ ఆన్ ద బార్డర్ హూ ఆర్ గివింగ్ అప్ లైఫ్ when they are 23, 24, 25, 26. మీకు నిజంగా ఏం పర్పస్ లేకుండా ఉంటే మన దేశం కోసం పనిచేయండి. వచ్చేసి ఇండస్ట్రీ వీళ్ళు హీరో అంటే రియల్ హీరోస్ ఉండరు, వీళ్ళ జాబ్ అది. ఒక ఫిల్మీ యాంగిల్ పెట్టుకోకండి. ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ యువర్ ఎగ్జామ్స్, ఆర్ యూ ఫెయిల్డ్ ఇన్ లైఫ్? If you fail, if people are ignoring you, that is their problem, that is not your problem. Kangana Ranaut has said a very good thing one day, that mediocrity gets challenged by talented people. You will be ignored, you will be belittled so much ki people will think you have to give up. People will pull you and say, ఈ అమ్మాయి లేకపోతే అబ్బాయి చనిపోతాడేమో. వాళ్ళకి లోపల తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. కానీ కొంతమంది మనుషులు మృగాలు అలానే జీవిస్తున్నారు. కానీ మీరు అట్లీస్ట్ మీ మనసు బాగుంది కదా, మీ హార్ట్ బాగుంది కదా, నేను మంచోడిని, నాతో ఇలా ఎందుకు జరుగుతుంది, మీరు మంచోడు అంటే కాంట్రిబ్యూట్ టు లైఫ్. ఆల్ ద పీపుల్ హు ఆర్ గుడ్. షహీద్ భగత్ సింగ్, okay, has given up his life as a fighter. Okay, if you believe in something, stick to that. కానీ పూనం మీలాగా అందరు అంత స్ట్రాంగ్ విల్డ్గా ఆలోచించారు కదా, చాలా వీక్ మైండెడ్ ఉంటారు, వాళ్ళ పక్కన ఎవరు మాట్లాడడానికి కూడా ఉండరు, వాళ్ళు ఏం చేయాలి? Call somebody, get out, see a child, look into the mirror and say, and ask question, is the life given by myself? Are you born because of yourself? No, you're born because of your mother. You have come into this life for a purpose. మీరు మీ లైఫ్ని మీనింగ్ఫుల్ చేసుకోవాలి, కానీ వేరే వాడు వచ్చి నువ్వు మంచోడు కాదు, నీకు టాలెంట్ లేదు, నీ ఫిగర్ బాగాలేదు, ఆ అమ్మాయికి బిహేవియర్ బాగాలేదు, వాడెవడు మీకు చెప్పడానికి? అసలు వాళ్ళు ఎవరు చెప్పడానికి? వాళ్ళు చెప్తారు ఎందుకంటే వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఉంది. ఈ అబ్బాయి వచ్చేస్తే ఏమవుతుంది, వాళ్ళకి లోపల ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. ఆ ఇన్సెక్యూరిటీస్కి మీరు ఫుడ్ ఇస్తున్నారు. ఇవ్వకండి. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ సంథింగ్, స్టిక్ టు దాట్ టిల్ ది ఎండ్ ఆఫ్ ఇట్. ఆ గట్స్ ఉండాలి. మళ్ళీ ఐ జస్ట్ ట్వీటెడ్, స్పీకింగ్ అప్ ఈజ్ బెటర్ దెన్ గివింగ్ అప్ అని. చాలామంది మీకు రూడ్ అనొచ్చు, చాలామంది. నా కంగనా రనౌత్ is speaking her heart out because she is so hurt from inside, not because she hates somebody, because she was ignored. Her talent was ignored. My talent is ignored. I feel it so many times. My talent is ignored, my work is ignored, my social life is ignored. Not that I want attention, but I genuinely do it for years altogether. But everybody will work according to వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉంటుంది అంతవరకే. I have been very innocent in everything I do, but I know what I'm facing. If I give up my life, I want to give up my life for my country, for my mother, for the children who are newly born, for the children who don't have parents, but not for these idiots. I cannot use the language which I want to use, who think, अरे इसको ignore करके देखो. And please don't be a hypocrite. If you are a feminist, if you really believe in women empowerment, then support women empowerment. Don't say Black Lives Matter because it's in America. Don't say sadhus don't matter. As Kangana said, I believe in that. But if you can't stand by a woman, don't push her down. Because एक बार तुम लड़की को नीचे मार दोगे ना, और दुर्गा बन के तुम्हें ख़त्म कर देगी.